ముఖ్యంగా అంటే గిన్నెస్ రికార్డ్ సాధించిన తర్వాత ఎలా ఉంది? అంటే మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, మీ చుట్టుపక్కల వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు మిమ్మల్ని? డెఫినెట్ గా హ్యాపీగా ఫీల్ అవుతారు. హ్మ్. సో నా గిన్నిస్ రికార్డ్ నార్మల్ గా ఇప్పుడు ఏదన్నా ఐఏఎస్ ఐపీఎస్ అట్లా అవును. అంటే ఈజీ, మనం చదువుకుంటాం దానికి కష్టపడాలి, కష్టపడాల్సి వస్తుంది. అవును. బట్ గిన్నిస్ రికార్డు అనేది చాలా రేర్ మనకి రావడము ఇదంతా. సో హ్మ్. డెఫినెట్ గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంటికి వచ్చినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు హ్మ్. బాగా నలుగురు పలకరిస్తా ఉంటే పలకరించిన సంతోషంగా ఉంటుంది. ఓకే. పిల్లలు నేర్చుకుంటున్నారా ఇది? పిల్లలు జస్ట్ వాళ్ళు నేర్చుకుని చిన్న చిన్న పాపకి, పెద్ద పాపకి బానే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్. ఉంటుంది. హ్మ్. సో, ఇప్పుడు చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఇన్ డెప్త్‌గా ఇందులోకి రాలేకపోతున్నారనమాట. ఆఫ్టర్ ఓకే. దట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే అవి ఓకే. కూడా చేయొచ్చు. ఇది సేల్స్ ఎలా ఉంటాయండి? ఇప్పుడు మీరు ఇయన్నీ చేస్తున్నారు. లోకలే అమ్ముతారా? లేకపోతే బయట గూడా ఏమైనా ఎక్స్‌పోర్ట్ చేయగలుగుతున్నారా? లోకల్‌లో అమ్ముతాను అండ్ బయటికి గూడా ఎక్స్‌పోర్ట్ జేస్తాను. ఓకే. సో, బేసిక్‌గా ఏంటంటే ఇప్పుడు మనకి సోషల్ మీడియా అనేది బాగా అందుబాటులో ఉంది గాబట్టి చేసిన ఎవ్రీథింగ్ హ్మ్. ఫేస్‌బుక్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ పోస్ట్ చేస్తూ ఉంటామనమాట. రీల్స్ లాగానో, ఓకే. పర్టిక్యులర్‌గా ఫోటోస్ లాగానో పోస్ట్ చేస్తూ ఉంటాము. హ్మ్. సో దట్ దానివల్ల రీచ్ అనేది బాగా వస్తుంది. హ్మ్. సో, సేల్స్ గూడా అలాగే ఉన్నాయి. మనకింకా టైం సరిపోక గానీ సేల్స్ అనేది బావుంటున్నాయి. ఓకే. హ్మ్.